2025 మార్చి నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 5 గ్రహాలు అనుకూలంగా సంచరించేటువంటి సందర్భంలో 60-65% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు మార్చి 14 వరకు మీనరాశిలో లాభభావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు, ఇతరత్ర జీతాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ చతుర్థ భావాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో వృషభ రాశి వారికి సంచరించడం వల్ల మీనరాశిలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది అభివృద్ధిని సాధించి ఆదాయాన్ని, పదవులను అందుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ మార్చి మాసం అంతా కూడా లాభభావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అధికంగా లాభాలను పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో ఒక రకమైన శుభవార్తను మీరు అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కానీ మీకు అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంకు విషయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా రావడానికి చాలా సునాయాసంగా మీరు అనుకూల వాతావరణాన్ని అందుకోగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మించినటువంటి మీ జన్మరాశిలో అనగా వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నారు. మరి గురువు జన్మరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆకస్మికంగా మీకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు విశేషమైనటువంటి సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇతరత్ర విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులకు కానీ, ఇతర ఉద్యోగులకు కానీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా మంచి ఫలితాలని, అవకాశాలని అందుకుంటారు. జన్మరాశాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు కొన్ని పోటీ సంబంధించిన విషయాల్లో మీరు విజయాల్ని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సమేతంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రకంగా సుఖ సంతోషాలతో కాలం గడిపే పరిస్థితిని ఈ శుక్రుడు మీకు అందిస్తాడు. లాభభావంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ మార్చి నెలలో కూడా అలాగే రాహు లాభంలో 11వ భావంలో సంచరిస్తున్నాడు మీనరాశిలో. కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి. నూతన వ్యక్తుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం కావడానికి రాహు లాభభావంలో మీకు సంచరిస్తున్నాడని చెప్పవచ్చు. మరి 2025 ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి రవి భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, బాధపడడం, తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, సహ ఉద్యోగంతో కానీ మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ రకంగా కఠినంగా మాట్లాడి. అలాగే భూవాహన సంబంధించినటువంటి సమస్యలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో కుంభరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధిక శ్రమ, అలసట, పని ఒత్తిడి, పని భారం అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ, కార్మికులతో పనిచేసే వారికి అధికంగా శ్రమ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోలేని పరిస్థితి ఈ శని భగవానుడు దశమ భావంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఇలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరించడం వల్ల వృషభ రాశి వారి ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. కొంతమంది ఆత్మీయులు విషయంలో కూడా మీరు ఒక రకమైనటువంటి నిరాశను పొంది అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరిక మాలను సమర్పించండి. ఇక దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. ఇక ద్వితీయ భావంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించే స్వామివారికి పూజాది కార్యక్రమాలు అనగా అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వర్తించండి. మంగళవారం రోజు కొంత కందిపప్పును పేదవారికి దానం చేయండి.
మరి 2025 మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు కన్నా పరిశీలిస్తే 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల 14 వరకు షష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు. తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా 50% కుజ బలాన్ని, కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూముల వల్ల, వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. లేకపోతే వ్యాపారాలను విస్తరించే లాభాలు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని అనుకూలతల వల్ల అధిక లాభాలను, అధికమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని, అవకాశాలను అందుకుంటారు. మరి 2025 మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి. నిరాశ వెంటబడుతుంది. కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. రిపీట్. 2025 మార్చి మాసంలో ఈ శుక్రుడు, కేతువు, రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని, ఇబ్బందుల్ని, నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 మార్చి మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవిని దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. గణేశ శాస్త్రం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని, జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కనకదార స్తోత్రం చదవండి. 1 కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.